and went on to appear in films such as Playback, award for Best Female Debut Telugu. I welcome you, Ananya ma'am. Puttava, Bhairava, exactly. From the family of Sri Hari Garu, we have our very handsome Dhanush Ragamudri Garu onto the dais. Thank you so much for joining us, sir. I'm sorry I couldn't find you. Please welcome us to the dais. A great round of applause for Dhanush Garu. Guru, who has got this beautiful pair and who is debuting with this movie Tantra, our director Srinivas Gopisetti Garu. Please welcome, sir. How's your movie for it? I welcome the team of Tantra once again with a hearty welcome. Students of VJIT. Thank you. Very terrifying crowd. Trailer చూసారా మీరు? మళ్ళీ ప్లే చేద్దామా? ఒకసారి ట్రైలర్ ప్లే చేస్తారా? కాలగర్భంలో కలిసిపోయిన మన లాంఛిక శాస్త్రాన్ని అనన్య ఎలా ఉన్నారు? మా హీరో ధనుష్ ట్రైలర్ చూసారు కదా, ఎలా అనిపించింది? సలోని గారు ఆఫ్టర్ 10 years రీఎంట్రీ అవుతున్నారు మూవీతో. ఈ తంత్ర అనేది మన తాంత్రిక శాస్త్రం బేస్డ్ స్టోరీ అండి. తాంత్రిక పూజలైనా వేరే ఏ పూజలైనా 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. మంత్రం, తంత్రం, యంత్రం. సో మనం ఏ దేవుడిని పూజిద్దాం అనుకుంటున్నామో, లేదంటే ఏ దేవతను పూజిద్దాం అనుకుంటున్నామో ఆ దేవత తాలూకు విగ్రహం యంత్రం అవుద్ది. ఆ పూజా విధానం తంత్రం అంటే స్ట్రాటజీ. సో ఆ పూజా విధానం ఏదైతే ఉంటుందో అది తంత్రం అవుద్ది. ఆ దేవుడిని ఏ మంత్రంతో ప్రసన్నం చేసుకోవాలో అది మంత్రం అవుద్ది. ఇదే థింగ్ ఈవెన్ స్టూడెంట్స్ కూడా వర్తిస్తుందండి. మీకు ఎగ్జామ్ దగ్గర అవుతుంది అనుకోండి, మీ కోరిక ఏంటి? ఎగ్జామ్లో పాస్ చేయాలి. సో మన కోరికే మంత్రం. బాగా చదవాలన్న కోరికే మంత్రం అవుద్ది. ఆ చదవడానికి ఒక స్ట్రాటజీ పెట్టుకుంటాం కదా, ఇన్ని రోజులు ఎలా చేసుకోవాలి, ఈ సిలబస్ ఎలా కవర్ చేయాలని చెప్పి. ఆ స్ట్రాటజీ తంత్రం. దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఏ పారామీటర్స్ మనకి హెల్ప్ చేస్తాయి, ఏ బుక్స్ హెల్ప్ చేస్తాయి, ఏ మెటీరియల్ హెల్ప్ చేస్తాయి అన్నది యంత్రం అండి. సో ఈ 3 సెటప్ పెట్టుకుంటే ఎగ్జామ్స్ కానీ ఏదైనా రియల్ లైఫ్లో కూడా ఈ 3 ప్రాసెస్ తాలూకా వర్క్ పనిచేస్తాయండి. ఈ 3 ప్రాసెస్ ఫాలో అయితే మన పని సక్సెస్ అవుతుంది. సో ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. చాలా ఎనర్జిక్ క్రౌడ్ కనబడుతుంది ఇక్కడ. థ్యాంక్ యూ. మా హీరోయిన్ అనన్య మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ విజయఐటి. గుడ్ ఈవినింగ్ కాదా? సారీ, నాకు అలవాటు అయిపోయింది. గుడ్ ఆఫ్టర్నూన్. హౌ ఆర్ యు ఆల్? లంచ్ అయిందా? కొంచెం గట్టిగా చెప్పండి, లంచ్ అయిందా? ఎస్, క్రేజీ క్రౌడ్ ఉన్నారు మీరందరూ. బాగా అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. నా కాలేజ్ డ్యూస్ గుర్తొస్తున్నాయి యాజ్ యూజువల్గా. నా కాలేజ్లో ఫెస్ట్కి కూడా ఇలానే కూర్చొని మూవీ వాళ్ళు వస్తే చూస్తూ ఉండేదాన్ని.
విజయఐటి కాలేజ్ నేను షూట్స్కి వెళ్తున్నప్పుడు ప్రతిసారి చూసి ఈ కాలేజ్ ఏదో బాగుంది, ఎప్పుడైనా మాకు కూడా ఇట్లా మూవీ ప్రమోషన్స్ పెడితే బాగుండు అని అనుకున్నాను. ఇప్పుడు ఈరోజు చూడడం జరిగింది. బ్యూటిఫుల్ క్యాంపస్ యూ గైస్ హ్యావ్. మీలో ఎంతమంది హారర్ మూవీస్ చూస్తారు? ఎంతమందికి ఇష్టం? ఓ వావ్. ఎమోషనల్ లవ్ స్టోరీస్ ఎంతమందికి ఇష్టం? అరే ఎమోషనల్ లవ్ స్టోరీ వద్దా మీకు? హారరే కావాలా? ఓకే డన్. అందుకే మీలాంటి వాళ్ళందరి కోసమే మేము ఒక మంచి ఫిల్మ్ తంత్ర అనే ఫిల్మ్ తీసాము. మంచి హారర్ ఫిల్మ్ మార్చి 15th రిలీజ్ అవ్వబోతుంది. సో మీ అందరూ వెళ్ళి, ఇప్పుడు హ్యాండ్స్ లిఫ్ట్ చేశారు కదా అందరు, నేను చూస్తాను. సో అందరూ తప్పకుండా వెళ్ళి చూడండి. మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయదు ఫిల్మ్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ టుడే. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నా పేరు ధనుష్ రఘుముద్రి. వేరే ఏదో చెప్పారు అప్పుడు స్టార్టింగ్. నా పేరు ధనుష్ రఘుముద్రి అండి. సో తంత్ర అనే ఫిల్మ్ నా డెబ్యూ ఫిల్మ్. మా ట్రైలర్ నచ్చినట్టుంది అందరికీ. సో మా డైరెక్టర్ గారు చూశారు కదా ఎలా ఉన్నారు అంటే, ఆయన చూడడానికి చాలా సింపుల్గా అలా కనిపిస్తారు అనమాట. కానీ ఆయన మైండ్లో ఉండే ఐడియాస్ అవన్నీ కొంచెం భయంకరంగా ఉంటాయి. సో ఆయన ఈ స్టోరీ నాకు చెప్పిన వెంటనే ఒప్పేసుకున్నాను, నేను పక్కా చేస్తాను అని ఒప్పుకున్నాను. సో నేను ఏం నమ్ముతానంటే, ఈ సినిమా హారర్ ఫిల్మ్ లవర్స్కి చాలా నచ్చుతుంది. అంటే ఇప్పుడు అనన్య చెప్పినప్పుడు చాలామంది హారర్ ఫిల్మ్స్ లవర్స్ ఉన్నట్టున్నారు. సో ఆ హారర్ ఫిల్మ్ అది ఒక్కటే కాకుండా దానికి మించి ఒక మంచి లవ్ స్టోరీ ఉంటుంది, దాంతోపాటు ఒక మంచి ఎమోషనల్ కంటెంట్, దాంతోపాటు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. సో తప్పకుండా మీరందరూ చూస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, 15th March రోజు అందరము ఓకే మేబీ కాలేజ్ బంక్ కొట్టారు, సాయంత్రం ఆర్ మార్నింగ్ ఫస్ట్ షో వెళ్ళి విల్ వాచ్ తంత్ర. థ్యాంక్ యూ అనన్య గారు, ధనుష్ గారు for coming on to VJIT, giving us this entertainment. It is our pleasure to have you today at VJIT. We have movie theme Varmad, actually movie theme. ఇదిగోండి మా దేవసేన అలా కొందరు అటు ఇటు కూర్చొని ఉన్నారు. So please have a look at our college, have fun. Thank you so much for joining us today. హలో, హాయ్. మ్యామ్ సూపర్ ఉన్నారు మ్యామ్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, పులిహోరనా? లేదు మ్యామ్, నిజంగానే బాగుంది. థ్యాంక్ యూ. యు మేడ్ మై డే. మ్యామ్ ఒకసారి కళ్ళద్దాలు తీస్తారా? యాక్చువల్లీ కళ్ళద్దాల లోపల తంత్రం మేకప్ వేసుకున్నాను, అందుకని. లేదు మ్యామ్, మీ కళ్ళని చూద్దామని ఒకసారి. ఓ సరే, మీ వాట్స్ యువర్ నేమ్? సాయి శివ కోసం నేను గ్లాసెస్ తీసుకున్నాను ఈరోజు. మ్యామ్ మీకు యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వచ్చింది మ్యామ్? ఐ ఫీల్ లైక్ ఈ క్రౌడ్లో చాలా మందికి యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. అంటే మేబీ మన తెలుగు ఆడియన్సెస్ అలా ఉన్నాము, చిన్నప్పటి నుంచి మూవీస్ చూసి చేయాలి అని అనిపిస్తుంది. నాకు పర్టికులర్ టైం ఏం లేదు, చిన్నప్పటి నుంచి ఆ ఫీల్ ఉంది, కానీ ఆపర్చునిటీ వచ్చింది, అలా చేసుకుంటూ వచ్చాను. మ్యామ్ పవన్ కళ్యాణ్ గారితో యాక్టింగ్ చేసినప్పుడు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫ్యూచర్లో యాంకర్ అయిపోతారండి పక్క. నాకు అంత లేదు, నేను డెవలపర్ అవుతాను. ఓకే సరే, ఏదో ఒకటి అవ్వండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్తో యాక్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. చాలా మంది యాక్టర్స్కి ఒక డ్రీమ్ అది. నాకు కెరియర్ స్టార్టింగ్లోనే ఫుల్ఫిల్ అయింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, వెరీ ఎమోషనల్, వెరీ ఇన్స్పైరింగ్ బై వాచింగ్ హిమ్ ఇన్ ద సెట్. సో ఆల్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి నాకు అప్పుడు. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ ఒక ఫోటో కావాలి తంత్ర టీంతో. ఆఫ్ కోర్స్ కమ్. ఇంకెవరైనా క్వశ్చన్స్ అడుగుతారా? నేనా? అయితే థాట్ ఎట్లా వచ్చింది ఇక్కడ అవుతుంటే
నేను శ్రీకాకుళం నుంచి వచ్చానండి. సో అక్కడ ఒరిస్సా బార్డర్ అనమాట. సో అక్కడ పల్లెటూరులో ఇలాంటి థింగ్స్ జరుగుతుండేవి. కొంతమంది కొట్టేయడము, వీళ్ళు చేతబడి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ పళ్ళు ఓడగొట్టడం, ఇలాంటివన్నీ జరిగాయి అనమాట. యాక్చువల్గా ఈ తంత్రం అనేది పూర్తిగా నెగిటివ్ కాదు. మనం చేతబడి అనుకుంటాము, కానీ నెగిటివ్ కాదు, అందులో పాజిటివిటీ కూడా ఉంది. ఆ యాంగిల్ కూడా మనం ఇందులో ఎస్టాబ్లిష్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ధనుష్ గారు. మా క్వశ్చన్ ధనుష్ గారు. సార్ మీది డెబ్యూ ఫిల్మ్ కదా సార్, మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్? మీ ఫేవరెట్ అంటే మీది యాక్టింగ్ ఎవరి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు సార్? అంటే నాకు మల్టిపుల్ హీరోస్ ఉన్నారు. అంటే ఇన్స్పిరేషన్ అంటే మా పెద్దనాన్న గారు అని చెప్తాను, శ్రీహరి గారు. అంటే ఇన్స్పిరేషన్ పెద్దనాన్న గారు. లైక్ నాకు సినిమా అనే దాని గురించి తెలిసింది ఆయన వల్లనే. సో నేను గ్రో అవుతున్నప్పుడు వెంకటేష్ గారు అంటే చాలా ఇష్టం అనమాట నాకు. వెంకటేష్ గారు, దాని తర్వాత చిరంజీవి గారు. సో ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చేస్తే రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం నాకు. లైక్ ఆయన స్టైలిష్గా ఉంటారు బయట, అండ్ సింపుల్గా, అంటే ఏం అంత ఎక్కువ మాట్లాడకుండా అలా ఉంటారు అనమాట. సో రామ్ చరణ్ గారు ఇప్పుడు చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇది ధనుష్ గారి కోసం. లుకింగ్ హ్యాండ్సమ్ సార్ బై ద వే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది మీ ఫస్ట్ మూవీ. మీ ఫేస్ కనబడుతుంది. ఇస్ ఇట్ ఓకే సార్? యా యా యా. సో ఇది మీ ఫస్ట్ మూవీ అన్నారు కదా, సో ఇందులో మీ రోల్ ఎలా ఉండబోతుంది? హీరోయిన్ రెస్క్యూ చేస్తారా? రెస్క్యూ అంటే ప్రాబ్లమ్స్ నుంచి అంటే ఒక లవర్ క్యారెక్టర్ అనమాట. లైక్ ఒక ఎలా ఉంటుందంటే కొంచెం సీరియస్ క్యారెక్టర్, కానీ అంటే తను ప్రేమించే అమ్మాయి కోసం ఎంతకైనా తెగించే క్యారెక్టర్ అనమాట. సో నేను మొత్తం చెప్పలేను, మీరు తప్పకుండా చూడండి సినిమా. సో మీకు సర్ప్రైజింగ్ ఉంటుంది ఆ క్యారెక్టర్ కూడా. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో ఆలోచించలేదు క్రష్ ఫేవరెట్ హీరో. రీసెంట్ గా గుంటూరు కారం చూసాను. సో మహేష్ బాబు గారు చాలా హ్యాండ్సమ్ ఉన్నారు, చాలా బాగా యాక్ట్ చేశారు మూవీ మొత్తాన్ని. యూనో One request, please, I want group photo. Of course, come. Let's all be there in theaters.